from print, electronic and social media who have come here on such a short notice and with whose input and support for the past 25 years that we have been able to come to the place, to the day that we are here today. I would like to express my heartfelt gratitude to our academic leadership, faculty and also our entire Anurag University fraternity, without whose diligent and dedicated help and efforts we would not have seen such a phenomenal growth for the past 25 years to this date. Next, I would like to thank our wonderful student community and their parents, especially for trusting us with their ward's future. Not only their ward's future, also the future of Telangana society and India's student community for Anurag University. We have grown. At last, I would like to thank our press liaison, Dr. Mallesh sir, our public relations officer, Dr. Tara Singh sir, our controller of examinations, Dr. Sikindar Baba sir, and our entire academic team headed by Dr. Srinivas sir, without whose help we would not have grown 25% year on year in our enrollment since 2019. Again, I would like to express my thanks to each and every one present here today, and to all of the people, all the stakeholders who have helped us grow to a force to today. అందరికీ మరొక్కసారి నేను కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ పత్రికా సమావేశంలో ఈరోజు ఇక్కడ డయాస్ మీద కూర్చున్న వేదిక మీద ఉన్న మా పెద్దలందరూ, మా రిజిస్ట్రార్ గారు బాలాజీ గారు, అట్లానే డీన్ ఎగ్జామినేషన్స్ సీతారెడ్డి గారు, వీరితో పాటు డీన్స్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయ్ కుమార్ గారు, డీన్ సిఎస్సి విష్ణుమూర్తి గారు, డీన్ అకాడమిక్ ప్లానింగ్ సుధీర్ రెడ్డి గారు, అలానే డీన్ ఆర్ఎండి సతీష్ కుమరన్ గారు, వీరితో పాటు డీన్ స్టూడెంట్ అఫైర్స్ శ్రీనివాస్ గారు, మా డైరెక్టర్ అడ్మిషన్స్ శ్రీనివాస్ గారు, వీరితో పాటు వేదిక ముందు ఆసీనులైన మా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఇంజనీరింగ్, ఫార్మసీ, మెడికల్, అగ్రికల్చర్, నర్సింగ్, హాస్పిటల్ ప్రతినిధులు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్, వీరందరికీ, వీరితో పాటు మా మిగతా స్కూల్స్ లైబ్రరీ కానీ మా ప్లేస్మెంట్స్ ఆఫీసర్స్ కానీ అందరూ ఉన్న మా లీడర్స్ అందరికీ ఈ సమావేశం తరఫున, దీని తరఫున కూడా ఈ 1998లో గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఒక డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజీతో స్టార్ట్ అయిందండి. దాని నుంచి 2001లో మేము ఇంజనీరింగ్కి అప్లై చేయడం జరిగింది. 2002లో వి శాంక్షన్ ఇన్ ఏ సివిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ విత్ ఎన్ ఇంటేక్ ఆఫ్ 180, 3 కోర్సులతోటి 180 స్టూడెంట్స్ తోటి, సిఎస్సి, ఈసీఈ అండ్ ఎలక్ట్రికల్, ఈ 3 డిపార్ట్మెంట్లతోటి 180 తోటి 2002లో స్టార్ట్ అయ్యి ఈరోజు ఈ 24 రోజున మేము 12,000 మంది స్టూడెంట్స్ ఈ అనురాగ్ యూనివర్సిటీలో మేము చదువుతున్నారు. ఎందుకు అంటే 2000 ఇంజనీరింగ్ 2002 తర్వాత మొదలైన తర్వాత సబ్సీక్వెంట్గా ఫార్మసీ కాలేజ్ యాడ్ అయింది, ఎంబీఏ, ఎంసీఏ, అంతకుముందు ఎంసీఏ ఉన్న కాలేజ్కి ఎంబీఏ కాలేజ్ ఉంది, బిఎడ్ కాలేజ్ ఉంది. వీటితో పాటు మేము 2010లో మేము అటానమస్ కాలేజ్గా అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 3 ఇండివిజువల్ స్కూల్స్ని ఒక ఇంటిగ్రేటెడ్ క్యాంపస్గా చేయటం జరిగింది. అది 2010లో విత్ యూజీసీ అటానమస్ వి ఫార్మ్డ్. దాని తర్వాత అందులో అప్పుడు మాకు ఒక పీజీ కాలేజ్, ఎంబీఏ అండ్ ఎంసీఏ ఉండేవి. దానితో పాటు ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్, స్కూల్ ఆఫ్ ఫార్మసీ అండ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్, 3 స్కూల్స్గా ఉండి అప్పుడు మేము జేఎన్టీయూ తోటి ఎఫిలియేషన్లో ఉండేవాళ్ళము. అదే అనురాగ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ 2020లో అనురాగ్ యూనివర్సిటీగా ఫామ్ అయ్యాం. అనురాగ్ యూనివర్సిటీ 2011లో స్టేట్ గవర్నమెంట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చిన తర్వాత ఆ యాక్ట్
వాటికి అనుగుణంగా మేము అప్లై చేసుకున్న తర్వాత మేము 2020లో ఒక చట్టం ద్వారా అది కౌన్సిల్లోనూ అలానే శాసనసభలోనూ పాస్ అయ్యి అనురాగ్ యూనివర్సిటీ అక్రాస్ టోటల్గా 5 యూనివర్సిటీలు శాంక్షన్ అయిన తర్వాత చట్టం ద్వారా అనురాగ్ యూనివర్సిటీ కూడా ఫామ్ అవటం జరిగింది. Internship opportunities will be provided by the service now. Otherwise, other companies will take those kind of students and the faculty for further trainings and internship kind of opportunities. So this is how we are progressing since 2020, because 2020 is the year we got into the private university status, and then we are progressing towards National Educational Policy 2020. 2020 was our formation, and NEP was also launched in the year 2020. So as part of NEP 2020, we should have to provide a holistic education to the students across the higher education institutes and primary schools and medium educational institutions. We are in line with NEP 2020, and we are coming up with a flexible curriculum. Flexible curriculum, I mean to say, it is the choice of the students that offer to take different kind of courses that we offer. Say for example, instead of offering 100 courses, we offer 250 courses. And from the bunch of 250 courses, student can choose this many number of courses, and they have to acquire 160 credits as part of their academic requirements, as part of academic requirements to get the degree. If it is a PG program, postgraduate program, they should have to get minimum 80 credits. If it is an undergraduate program, 160 credits is required. Like to talk about the role of a university in any society. It's one thing to talk of colleges, admissions, exams, all of that we do. Why does a society require education institutions and university? As human evolution, we know we are the only living mammal that cannot survive by itself in a society. A calf can easily survive. A dolphin's child baby can survive. Human beings cannot survive without learning from society or from their culture. Every society has that. And now we live in a global world. అంతముందులాగా మన దేశానికి మన బార్డర్స్లో మనమే బతికాం, వేరే దేశంలో వాళ్ళ కల్చర్ వాళ్ళు ఎట్లా ఉన్నారు. ఇప్పుడు మీరు టాకింగ్ ఆఫ్ అ గ్లోబల్ విలేజ్ అంటున్నాం. ఇయం నిజ పరో వ్యక్తి గణనాం లఘు చేతసాం ఉదార చరితానాంతో వసుదైక కుటుంబకం అన్నారు. అంటే వీళ్ళు మా వాళ్ళు, వాళ్ళు పరాయి వాళ్ళు అని ఆలోచించేవాడు, చిన్న మనస్తత్వం ఉన్నవాడు. లఘు చేతసాం ఉదార చరితానాంతో లిబరల్ మైండ్ ఉన్నవాడు. వాడికి వసుదైక కుటుంబకం, వాడికి ప్రపంచం మొత్తం ఒక విలేజ్ లాంటి, ఒక చిన్న కుటుంబం లాంటి అని అనుకుంటే, చైనాలో ఏం జరుగుతుందో, అమెరికాలో ఏం జరుగుతుందో, వియత్నాంలో ఏం జరుగుతుందో, అది వెదర్ వి లైక్ ఇట్ ఆర్ డిస్లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ us as a country. So our role, we have multiple roles. One, we are a local university to look after the needs, education needs of students aspiring in and around areas, whether it is Maharashtra, Karnataka, Tamil Nadu, Andhra Pradesh or Telangana. ఈ చుట్టుపక్కల రీజనల్ ఆస్పిరేషన్స్కి, రిక్వైర్మెంట్స్కి, నీడ్స్కి నేను కేటర్ చేయాలి. అదొక పర్పస్. రెండవ పర్పస్ ఏంటంటే యూనివర్సిటీస్ది టు కంటిన్యూ ది నాలెడ్జ్ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ద సొసైటీ. సో సంబడి హస్ టు హోల్డ్ ది నాలెడ్జ్. వెన్ ఇస్ ది నాలెడ్జ్ హెల్డ్? ది నాలెడ్జ్ ఈస్ హెల్డ్ ఇన్ యూనివర్సిటీ. నాలెడ్జ్ ఇప్పటిదాకా మనం డెవలప్ చేసుకున్న నాలెడ్జ్ని హోల్డ్ చేయడమే కాకుండా, మా దగ్గర నాలెడ్జ్ సాయంకాలం కాగానే అంత ఇంటికి వెళ్ళిపోతుంది, నాలెడ్జ్ వెళ్ళిపోతుంది, ఇంగ్లీష్ మాత్రం వెళ్ళిపోతాయి. When the professors come along with the students, many knowledge Sanskrit వస్తుంది లోపలికి. ఈ పోస్టర్స్ మీ టేబుల్స్ మీద కూడా పెట్టబడుతున్నాయి, మీకు ఒకసారి అది చూసి యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ వెరీ వెల్. అలాగే మీ టేబుల్స్ పైన ప్రెస్ నోట్ యొక్క హార్డ్ కాపీస్ కూడా పెట్టడం జరిగింది. అలాగే నర్సింగ్ అండ్ ఫార్మసీ వీటి కోసం అంటే ఇంజనీరింగ్ బైపీసీ ఎంపీసీ స్ట్రీమ్ స్టూడెంట్స్కి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే డేట్ల గురించి, ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉన్న వివరాల గురించి చెప్పడానికి, వాటితో పాటు మేము స్టూడెంట్స్కి అందజేస్తున్న స్కాలర్షిప్స్ గురించి, అవి 6.5 కోట్ల రూపాయల వరకు మేము వాటిని స్కాలర్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. వాటన్నిటి గురించి మీడియా మిత్రులకి అంటే ఈ సమాజానికి తెలియటం కోసం, స్టూడెంట్స్ అందరికీ దాని గురించి ఇన్ఫర్మేషన్ వెళ్ళటం
తెలియజేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్